ఒసేవ్ ఎక్కడా? తెల్లబట్టలకి బండ మీద ఆరి, రంగు బట్టలకి దండ మీద ఆరి. మొద్దు బజ్జీలు పూరీలు వేయించేటప్పుడు నూనె బాగా మసలాలి. మంట కాస్త పెంచుకో. స్వామి నడిగిపోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఏయ్, లోపల బట్టలు నువ్వు స్నానం చేసే ముందు ఉతుక్కో. ఇదిగో జాకెట్ కుట్టుకోవాలంటే గంజి లేని జాకెట్ కుట్టని తెచ్చుకో. గంజి ఉంటే అది ఉతికిన తర్వాత వేలాడిపోతుంది. చేపల కూర నీసు వాసన రాకుండా ఉండాలి అంటే చేపల్ని రాత్రంతా ఉప్పేసి ఊర పెట్టాలి. గుళ్ళో సినిమా పాటలు పాడుతున్నావట? ఏముందిరా డైలీ ఒకటే కాలేజ్ బోరింగ్. అమ్మాయిరా అవునరా గుళ్ళో చూసిన అమ్మాయిరా. ఓ సూపర్ క్యా బేబీ. జులైగా తిరిగి అబ్బాయిలతో మాట్లాడదు. అసలు వాడు వంక కూడా చూడదు. ఎక్కడికి రా? రోడ్డు మీద నడుస్తూ పళ్ళు తినకు, ఈగలు ముసురుతాయి. గుండి ఊడిపోతే ఇలా కుట్టాలి చూడు. కుట్టిన గుండికి కాజా ఇలా కుట్టాలి. నీ లంగా అంచులు ఊడిపోతే ఇలా కుట్టాలి. అణుకుగా ఉంటేనే ఆడపిల్లకి అందం. బజార్లో తిట్టుకోవడం ఏంటి? షోకులు ఆపి మర్యాదగా సరిగ్గా నడవడం నేర్చుకో. మీ నాన్న కాకి చొక్కా ఇలా మడతలు లేకుండా ఇస్త్రీ చేయాలి. మీ నాన్న కాకి ప్యాంటు ఇలా మడతలు లేకుండా చేయాలి. బెండకాయ విత్తనాలు నాటేటప్పుడు ఇంటికి దూరంగా నాటు. వాటికి బాగా ఎర్రచీమలు పడతాయి. కంద మొక్కకి బాగా నీరు పెట్టాలి, లేకపోతే దురద పోదు. చెప్తే వినో కదా పెదవా. కంద వండేటప్పుడు జామాకు వేసి వండితే తినేటప్పుడు దురద రాదు. చంపేస్తాను. మగపిల్లాడు నీకెందుకురా, పోయాడుగా. ఒసేయ్ నిన్నేనే. గదులు ఊడ్చేటప్పుడు ఓ మూల నుంచి మొదలెట్టాలి. ఏ గదిలో దుమ్ము అక్కడే ఈ చేట్లోకి ఎత్తి తీసి పడేయాలి. వాకిలు ఊడ్చే చీపురు ఇంట్లో వాడకూడదు. నీకు పెద్దగా నచ్చిన వాళ్ళని చూసి ఇలా నవ్వాలి. తెలిసిన వాళ్ళని చూసి ఇలా నవ్వు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళైతే ఇలా నవ్వచ్చు. అన్నం తినేటప్పుడు చూసే వాళ్ళకు వాంతో చల్ల తినకు. ఎవరైనా పెద్దవాళ్ళు చుట్టాలు వస్తే ఈ పళ్ళాలు గ్లాసులు వాడాలి. టిఫిన్లు ఇలా వడ్డించాలి. తీసుకోండి. ఇవాళ సాంబార్ మా అమ్మాయి పెట్టింది. వంట చేయడం అలవాటు చేయాలి కదండి. ఏమై ఈ మొహమాట పడుతున్నారు, కొంచెం ఉప్మావి. సరే. ఏమైంది? చూసుకోవద్దు. అయ్యో ఏమైంది? కొడి నెత్తికే చూసుకోవద్దు. అయ్యో బాగా కాలిందండి, ఏమనుకోకండి. సాంబార్ చాలా బాగుందమ్మా. పరాయి మగాళ్ళు వస్తే ఇలా నడుచుకోవాలి. ఇలా వరిచగించిన దానిలా ప్రవర్తిస్తే తిరిగిపోతనుకుంటారు. రోజు శుభ్రంగా స్నానం చేయి. గొంతు కొంచెం కోళీలాట్లంటే మగరాయిలాగా నిన్ను ఆగవే. వేరే వాళ్ళ నుంచి పూలు కోసుకురాకు. ఏంటి పూలు కోసావంటే చంపేస్తాను.
పాయసం ఇలా వండాలి, మిరియాల కషాయం ఇలా చేయాలి. ఇలా జలుబుకి ఇంట్లోనే మందు తయారు చేయొచ్చు. తిక్క కుదిరింది. అది కాదు వాడు ఏదో అర్జెంట్ అవసరం అయితే అప్పు తీసుకున్నాడు. ఏం అక్కర్లేదు. చేస్తానన్నాడు కదా ప్లీజ్. నాకేం చేసుకో. చెప్పు. నేనేం అడిగాను? ఒకటంటే ఒక చీర. నా బతుకంతా ఆడుకోవడం రోజుల్లో తెచ్చిస్తానన్నాగా ప్లీజ్. నాకేవద్దు. మగాన్ని ఎలా సాధించాలో, ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్చుకోవాలి. కొట్టు. థ్యాంక్ యూ. దీనికి మాత్రం ఏం తక్కువ లేదులేండి. మనస్పర్ధలు వస్తే సర్దుకుపోవాలి, ఏంటిని చక్కదిద్దుకోవాలి. ఎంతసేపు చూస్తావు? బాలేదు ఇంకోటి ఇవ్వు. ఏమైంది? బానే ఉందిగా. మ్మ్. మెత్తగా ఉంటే బతకనివ్వరు, గుర్తుంచుకో.